పింఛన్దారులకు పాత బకాయిలు చెల్లించాలని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పెండింగ్ డిఏలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇప్పటిదాకా ఇంకా ఇంతవరకు చూస్తారు. మాకు బకాయిలు వెంటనే చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. కావాలని చేస్తున్నా, కావాలని ఇవ్వకుండా ఖమ్మం జిల్లా దత్తపట్నం సార్. నాకు 16 నెలల నుంచి బకాయిలు రావాలి సార్. ఒక పెన్షన్ ఇస్తున్నారు, వేరే ఇవ్వట్లేదు సార్. దాదాపు 60 లక్షల రూపాయలు రావాలి. జీపీఎఫ్లో నేను దాచుకున్న డబ్బులే, మా సర్వీస్లో దాచుకున్న డబ్బులే మాకు ఇవ్వట్లేదు. అక్రమంగా నిర్బంధిస్తున్నారు. మా కుటుంబాలు ఇప్పటికే చిన్నభిన్నమైంది. 42 మంది అమరవీరులు అయ్యారు సార్. ఏంటి సార్, అంటే ఎప్పటి వరకు రాలేదు మీ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుంది? 2024 సెప్టెంబర్లో రిటైర్ అయ్యాను సార్. ఇప్పటికి 16 నెలలు. ఈనాటి వరకు నాకు 60 లక్షల రూపాయలు రావాలి. 5 పైసలు పే చేయలేదు సార్. పిల్లలు పెళ్లిళ్ళు చేయాలి, ఇంటి అప్పులు కట్టుకోవాలి, ఇంతవరకు పే చేయలేదు సార్. వెంటనే చెల్లించాలి. ఇప్పటికే చాలా మంది చనిపోవడం జరిగింది. అయితే 2024 తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో కూడా చాలా మంది మనోవేదన గురై కూడా చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే మాజీ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి పింఛన్ కానీ తర్వాత రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పి కూడా వాళ్ళైతే డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. రాజేతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.